పరిగెడుతున్నాయి. ఈ సంవత్సరం మేము ఏ ధాన్యం చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాం చూడండి. మా అత్తగారు అయితే ఇక్కడ పండిపోయిన ఉన్నాయి కదా పెద్ద పెద్దవి. దీంట్లో కారం ఎక్కువ ఉంది, సాల్ట్ అయితే కొద్దిగా ఉందన్నమాట. కలుపుకొని తింటున్నాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను నిన్న సాయంత్రం చేసాను మా మాయ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. అయితే ఈరోజు మార్నింగ్ ఈ వరాకు ఉంటుంది కదా, అదైతే వేస్తున్నారు మా మాయ గారు. సో ఈరోజు మా వరాకు ఎలా వేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము అనేది ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. పొద్దున్నే లేచిన తర్వాత ఇది నేను ఒక ఆవు, తర్వాత ముందర మా మాయ ఒక ఆవు పట్టుకున్నామని బయలుదేరి పొలానికి అయితే వచ్చామన్నమాట. సో ఈ వీడియో అయితే చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మా అత్తగారు వచ్చి వెనకాల ఆ వరి విత్తనాలు అయితే తీసుకొస్తున్నారనమాట. ఇది ముందే ఈ పొలం అయితే మంచిగా దున్నేసారునా, ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న మొక్కలన్నీ కూడా తీసేశారు. గడ్డంతా కూడా లేదు, మొత్తం ఇంకా శుభ్రం చేస్తున్నారు. నాగలు ఎక్కడ మే దా ఈ ఆవులన్నీ కూడా కొద్దిగా పారిపోతాయి, అందుకని చెప్పేసి ఇలా కన్నులు పట్టుకొని వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి మా కర్రావు చాలా బాగా నడుస్తుంది. ఇది కూడాను ఈ సంవత్సరం తీసుకున్నది అనమాట. అది అవతలది ఒకటి మా అత్తగారు వచ్చి ఇలా పట్టుకున్నారు. ఎక్కడున్నాయి అవి? పైన ఎక్కడ ఉన్నాయో తీసుకురావాలి. నాగలైతే తీసుకొచ్చాను. మా మాయగారు వచ్చి ఇలా పూస్తున్నాడు అనమాట. మేమైతే పూయడం అనేసి అంటాము, పూర్తెంగ్. మా కొండ బస్సులు అయితే పూర్తెంగ్ అనేసి అంటాము. దక్కరి దాయ్ నల్ల బంగారం దా, అసలు కదలట్లేదు వీడు. దారా ఊరు వెళ్దాము, ఇక్కడ ఉంటే పని చేయిస్తారు. రే దాపలు వెల్పలు దా అస్సలు రావట్లేదు ఇటు. కర్ర కూడా దగ్గరికి అంటనివ్వట్లేదు అనమాట. ఇటు బాగా నడుస్తాడు మా వీడు, తిరుగులేదు. చూడండి ఎలాగ అవుతున్నాడు, చాలా పవర్ఫుల్గా ఉన్నట్టున్నాడు. మా అత్త హోటల్లుడు అంటే రీసెంట్గా వచ్చిండరు. మా అత్తగారు అంటుంది, ఈ ఏ పొలాలు దున్నారు తాలు? ఈ పైన అది ఆ బేపు ఉంది కదా, సారీ ఆ కుక్క ఉంది కదా, ఆ సైడ్ అనమాట. అది మా తోటల్లుడు అంటే దెబ్బకి దున్నేసి అలసిపోయి నీళ్ళు తాగించాడంట. అంటే ఈ ఆవు నడిచే నడకకి ఇంకా నడవలేకపోయాడంట, అంత ఫాస్ట్గా నడిచిందేమో. నాగలైతే తీసుకొస్తాను ఇప్పుడు, ఇచ్చేస్తాడు. అసలు దీనికి ఏమంటారు అనేది నాకు కూడా తెలియదు. కాడి మొయ్యడం, కాడి అంటారు కదా మా. సరే ఏ భాష కూడా మాకు రాదు. ఆవులను కట్టి తీసుకొచ్చిన కన్నెలు ఇవి. ఈ సంవత్సరం ఫస్ట్ టైం కొద్దిగా అయినా దూరాలి. తంటాడైనాడు, కాలుతున్నాడు. మా మాయగారు వచ్చి ఇలా ఇచ్చేస్తున్నారు, పూడుతున్నారు. ఈ ముందర నుంచి కరెక్ట్గా ఇక్కడ నుంచి సూర్యుడు అయితే వస్తాడు. ఇప్పుడు చల్లేలా నీవే చల్లుతాం, మేము కాదు. ఇది మా మాయ అయితే మంచిగా దున్నుతున్నాడు. చూడండి ముందే తీసుకొచ్చి ఈ గత్తం అయితే పారేసినట్టున్నారు. ఇది ఇక్కడ నుంచి ఉన్నాయి చూడండి, చిన్న చిన్న గత్తం అయితే ఈ విత్తనాలు వేసి ముందే ఇలా పారేసి ఉంటారు అన్నమాట. తీసుకొచ్చి పసులు పడి ఉంటుంది కదా, అది పసిది కూడా ఉంది. ఇక్కడ జల్లిస్తున్నారు తీసుకొచ్చి. ఇలా బాగా మొలకలు రావాలని విత్తనాలన్నీ కూడాను. మా మాయగారు అయితే ఇంకా దున్నేస్తున్నారు. అది అలాగా ఈ సంవత్సరం మేము ఏ ధాన్యం చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాం చూడండి. ఇది ఊర్లో అయితే 1021 అనమాట, అదైతే చేస్తాము. ఈ సంవత్సరం వచ్చి ఇది మహారాజా జీపీఆర్ గ్రూప్స్, అదే ఉంది మహారాజా. ఇంకా వేరే పేర్లు అయితే లేవు. ఇవి కూడాను దాని మీద చాలా చిన్నగా ఉంటాయి విత్తనాలు. ఇక్కడ బాగుంది. ఈరోజు గాలి అవుతుంది. మా అత్తవలూరులో కనుక ఎప్పుడు కూడా అంత గాలి అయితే ఉండదు, కానీ ఇక్కడ ఈరోజు అయితే గాలి అవుతుంది అనమాట. ముందు ఆల్రెడీ దున్నేస్తున్నాం కాబట్టి ఇంకా ముందుగా విత్తనాలన్నీ కూడాను జల్లేసాక దున్నేద్దామనేసి అంటున్నారు. మళ్ళీ ఒక 2-3 సార్లు దున్నేస్తే ఈ పొలం అంతా కూడా కొద్దిగా వచ్చిన వర్షాలకి కొద్దిగా బురదగా వచ్చేస్తుంది అనేసి. చూడండి విత్తనాలు అయితే ఇలా ఉంటాయి, సన్నగా బాగున్నాయి. ఇలా అయితే ఉన్నాయన్నమాట. బాగున్నాయి. ఇవి వచ్చి 20 కేజీలు. ఇక్కడ ఒక 10 పొలాల దగ్గరికి అయితే ఉంటాయి పెద్దవి. మా మాయగారు అయితే ముందుగా విత్తనాలను కూడాను జల్లుతున్నాడు. వెనకాల కొండలు మాత్రం భలేగా ఉన్నాయి. క్లైమేట్ కూడా చల్లగా బాగుంది.
ఈ పొలం అంతా కూడా చల్లుతారేమో ఫ్రెండ్స్. విత్తనాలు అయితే మొత్తం చల్లేసాము. ఇప్పుడైతే దున్నుదాము. ఆవులు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేనే దున్నుతున్నాను, మా మాయగారు అయితే ఉన్నారు. దున్నేసి అలా వచ్చేద్దాము. దా 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 తి 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 అచ్చిచి తిన్నగా కొత్త వాడికి అలా చేయకండి, అసలే రాదు. మర్చిపోతున్న విద్య ఇదంతా. ఆవులు కూడా చాలా మంచిగా నడుస్తున్నాయి ఫాస్ట్గానే. దా 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 మేము దున్నేటప్పుడు ఇదే భాష వాడుతుంటాం అన్నమాట. పశువులకి బాగా ఇష్టం అనుకుంటాం. మా వాళ్ళకి పూర్వం నుంచి మా పెద్దలు, మా పూర్వీకులు వాళ్ళందరూ కూడా ఇదే భాష వాడి ఆవుల్ని దున్నేవాళ్ళు అనమాట. దా 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 ఆడగరు తి తి తి. కొన్ని ప్రాంతాల్లో ఈ పశువులకి పిలిచే ఈ భాష ఇవన్నీ కూడా మారుతుంటాయి కదా. ఆవులకి డగురు 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 అంటే దగ్గర. తిది 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 తిది. దీన్ని మేము సాలు అనేసి అంటాము. తెలుగులో అదేనా సాలు అంటారా? కామెంట్లో చెప్పండి. తెలుగు భాష మనకి రానిది, మా భాష అయితే మాకు కొద్దిగా వచ్చు కానీ తెలుగు అనేది రాదు. పొద్దున్న ఈ విధంగా ఆవుల్ని తీసుకొచ్చి పొలంలో దున్నుతుంటే ఈ చల్లటి వాతావరణంలో చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి దీంతో పాటుగా వర్షంలో తడుచుకుంటూ కూడా మా వాళ్ళు దున్నుతుంటారు అనమాట. నేనైతే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. అక్కడక్కడైతే గడ్డ అయితే ఉంది, అదంతా కూడా దున్నుతుంటే పైకి వచ్చేస్తుంది. ఇది దున్ని ఎన్ని రోజులు అవుతుంది మాయా? 4 రోజులు అవుతుందా? కానీ రైతులు మాత్రం చాలా కష్టపడుతుంటారు. ఒక్క పొలం దున్నడానికి మనకు నాన్న తిప్పలు పడతాము. అలాంటిది మా మాయగారు అయితే ఇక్కడ ఒక 10 ఉంటాయి, ఆ మీద తాగడ దగ్గర ఒక 20 దగ్గరికి ఉంటాయి అన్నమాట. ఎన్ని పొలాలు కూడాను మా మాయగారు ఒక్కడే దున్నేస్తుంటాడు. అప్పుడప్పుడు నేను టయానికి వస్తే నేనైతే హెల్ప్ చేస్తుంటాను. కానీ దున్నడంలో మాత్రం నడుము పట్టేస్తుంటుంది, ఈ కాలు చేతులు లాగేస్తుంటాయి. మా వాళ్ళకి అలవాటు కాబట్టి ఇంకా అలా దున్నుతూనే ఉంటారు అనమాట. కర్ర కూడా అంతగా ఆననివ్వట్లేదు అనమాట. ఇవి మంచిగా నడుస్తున్నాయి. ఈ పొలం దున్నుతున్న దగ్గర తగులుతున్న గాలికిన పైన ఆకాశంలో పరిగెడుతున్న మేఘలకి భలే సింక్ అయింది. చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. టైం ల్యాప్స్ అయితే పెట్టాను, ఒకసారి చూడండి, చాలా బాగుంది. మా పొలాలన్నీ కూడాను ఇలా కొండల నడుము ఉంటాయన్నమాట. ఈ కొండలన్నీ కూడాను పచ్చగా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి వెనకాల. ఈరోజు ఉండే క్లైమేట్కి, ఇక్కడున్న వాతావరణానికి, ఈ ప్రకృతికి భలే సెట్ అయిపోయింది. చాలా బాగుంది. నల్లటి మేఘాలు, పచ్చటి కొండలు, ఈ కొండల నడుమ మా పొలాలు, పంట పొలాలు ఇవన్నీ కూడాను సూపర్. ఇంకా ఇవన్నీ కూడా చింత చెట్లే. లాస్ట్ టైం మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ చింత చెట్టు దగ్గరే చింతపండు అదంతా కూడా దులిపి తీసుకున్నాము. అది ఇగో ఆ చెట్టు దులుపుతున్నప్పుడు పెద్దగా వర్షం అయితే వచ్చింది, దెబ్బకింటికి పారిపోయాం కదా. ఇది నేను దున్నుతుంటే మా మాయగారు అయితే తీసుకున్నారు. నీ దున్నుతుంటే ఇంకొక 2-3 గంటలు అయితే పొడిగించేలా ఉన్నా, నేను దున్నేస్తాను ఇచ్చారనేసి తీసేసుకున్నాను అనమాట. మా మాయగారు అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఈ పని అంతా కూడాను. బాగా అలవాటు. ఈ సంవత్సరం ఇదే మొదటిసారి నేనైతే నాగలు పట్టుకోవడం అనేది. దున్నడం అయితే పూర్తయిపోయింది. మా మాయగారు వచ్చి ఒక కొమ్మ అయితే తీసుకురావడానికి వెళ్ళారు, చెట్టు కొమ్మని. అది తీసుకొచ్చిన తర్వాత ఈ పైనుంచి ఇలాగా ఇదంతా కూడా తిప్పాలన్నమాట. మనకు ఈ పొరల్లాగా ఉన్నాయి కదా, దారుల్లాగా, అవన్నీ కూడా మూసుకొని పోవడానికి, ప్లాట్గా రావడానికి అనమాట. సో ఇది ఇక్కడే తీసుకొస్తాడు, పెద్ద కొమ్మని మోసుకొని వస్తున్నాడు. ఇది పొలానికి ఆనుకొని ఉన్న కానుగ చెట్టు అనమాట. అదైతే తీసుకొస్తారు. అక్కడ ఈ నాగలు తీసి అక్కడ కట్టాలన్నమాట. అది తిప్పేకదంతా కూడా ప్లాట్గా వస్తుంది. చూపిస్తాను అగండి మీకు. కొమ్మ తీసుకొస్తే ఇలా కట్టేసేమన్నా తిప్పుతున్నాము. ఇవన్నీ కూడా చూడండి ప్లాట్గా అలా వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇలా గోతులుగా ఉంటాయి కదా, ఇలా అనమాట. ఈ ఆవులు అయితే ఇలా తిప్పుతున్నాం చదరంగా. పైన విత్తనాలన్నీ కూడా ఇంకా కిందకి అడుగున వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది మా మాయగారు అయితే ఇలా తిప్పుతున్నారు. ఇదంతా తిప్పిన తర్వాత ఇదంతా కూడా ప్లాట్గా వస్తుంది. ఇంతకన్నట్టుగా విత్తనాలు అయితే కిందకి వెళ్ళిపోతాయి. కర్రసీమలు అయితే ఉన్నాయి. దున్నుతుంటే ఇందాక కుట్టే, మామూలు కుట్టట్లేదు. ఇది మా మాయగారు అయితే పరిగెట్టిస్తున్నారు అలాగే. ఈ విత్తనాలన్నీ కూడాను పైన ఉన్నవన్నీ కూడాను అలా కిందకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇది ఈడ్చడం వలన కొన్ని అయితే పైకి ఉంటాయి, పక్షులు తినకుండా కొద్దిగా బాగుంటుందని చెప్పేసి. లేదంటే ఆకంతా కూడాను ఒకే లెవెల్లో రాకుండా ఒకటి కిందకి పైకి అయిపోతాయి అన్నమాట. ఆవులు అయితే ఇలా వస్తున్నాయి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ
వచ్చి వచ్చి అమ్మ పరిగెడుతున్నాయి వెళ్ళిపోయి ఓయ్యా ఆవులు తీసుకొద్దాం వెళ్ళి నానా కష్టాలు పడి ఇంకా ఆవుల్ని పొలానికి అయితే తీసుకొస్తాము. మొత్తానికి అయితే మా బావగారు అలా తిప్పుతున్నారు. ఈ చివరన నేను, ఆ చివరన పైన మా పెద్దనాన్నగారు అయితే కూర్చున్నాం అనమాట. ఈ తెల్ల ఉంది చూడండి, దానికి కొమ్మలు తగులుతుండడం వలన వెనక నుంచి ఎవరు కొడుతున్నారు ఏదన్నట్టుగా కాలుతో తన్ని అది బయటికి లాక్కెళ్ళిపోతుంది అనమాట. ఇప్పటివరకు అయితే పూర్తిగా తిప్పేసాము. ఇంకొక 2-3 సార్లు తిప్పితే అయిపోద్ది. ఇది తిప్పేసిన తర్వాత అక్కడెక్కడ చూడండి చిన్న ఈ గడ్డ అవుతుంది చూడండి, ఆ గడ్డ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. కిందన గడ్డ అంతా కూడా తీస్తాను, పైకి అయితే వస్తాను. మా మాయగారు అయితే దున్నుతున్నారు. ఇప్పుడు దిగాలన్నమాట. నేను కూడా రంగంలో వచ్చింది ఈరోజు కాబట్టి కాస్త హెల్ప్ చేసి ఇంకా రేపటికి ఎలాగుండా వెళ్ళిపోదాం. దున్నేద్దాం పదండి ఫ్రెండ్స్. పొలాలు అయితే దున్నేసాము, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇవి పట్టుకొని. కిందన పొలాలు అనమాట. ఇది కూడా దున్నేసాం. ఇది దున్నుదామనేసి అంటే టైం అయిపోయింది వద్దనేసి అన్నాడు. 9:30 అవుతుంది టైము. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మీరు లాస్ట్ వీడియోస్లో అలా అయితే చూసే ఉంటారు, ఈ పైనాపిల్స్ అవి ఉండే కదా ఆ రాయి పైన, అక్కడికైతే వెళ్తున్నాము. ఏమైనా పండిపోయి ఉంటే అవి అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. చాలానే పండిపోయాయంట. పండిపోయినవన్నీ కూడాను మా అత్త వాళ్ళు తీసి తినేశారు. తర్వాత సుశీలకి పంపించారు అక్కడ కాలేజ్ హాస్టల్లో 2-3 సార్లు. మాకు మళ్ళీ పంపించారు పండిపోయిన ఉంటే. సో ఈరోజు అయితే వెళ్దాం. అక్కడ వెళ్ళిన తర్వాత అవన్నీ కూడాను పండిపోయి ఉంటే తీసుకొని ఇంకింటికైతే వెళ్దాం. దూరం అయితే కాదు, ఇది ఇక్కడే వస్తాం. ఆ పైన రాయి అయితే కనిపిస్తుంది కదా, అక్కడ మా అత్త నేను కలిసి వెళ్తున్నాము. ఇది ఇక్కడ చూడండి, రాగానే మంచిగా పండిపోయింది. ఇది ఇందిదా ఇక్కడ ఒకటి పండిపోయి ఉన్నది చూడండి. బాబా అక్కడ ఒకటి ఉందా, ఇది ఒకటి పండిపోయింది, ఇక్కడ ఒకటి పండిపోయి ఉన్నదట. ఈ చెట్లలో కూడా ఉండి అవన్నీ కూడా అయిపోయి దోమలు అయితే కుట్టే గోక్కొని ఇటు అటు. ఇది తీసేస్తావా? ఉంటాయి ఇవి, పట్టుకుంటావు ఇంటికి? ఉండనా అని అనుకున్నారు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది పండు. అట్లేవా? ఎక్కడ? అవతల పక్కన అదిగా ముందుది, అది అక్కడ ఒకటి ఉంది ఆ లోపల. ఏది ఒకసారి ఇక్కడ ఒకటి, ఇది కూడా పక్కవానికి దగ్గరికి వస్తుంది. ఇది పండుతుంది. ఇంకా పదార్థ పక్క ఇది కత్తి. ఈ కంపలన్నీ కూడా కొట్టేస్తే ఇంకా మంచిగా వస్తాయి. ఇది దారి నుంచి వెళ్ళాలి. ఇది మొక్కలు చూడండి ఎంత పెద్దది వస్తుందో తెలియదు కానీ చాలా బలంగా ఉంది ఇది. ఇక్కడ మొక్కలన్నీ కూడా లాస్ట్ ఇయర్ నేను నాటినవి, ఇవన్నీ తీసి తినేసి ఉంటే ఇలాగా మంచి ఇది వచ్చేవి. ఇక్కడైతే ఎక్కువ ఉండే, ఏం కనిపించట్లేదు నాకు. అది ఒకటి, అది ఇంకా అవ్వలేదు. ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది పండిపోయినవి ఇవి. ఇది కూడాను పరుకు వచ్చింది. ఇది అదొకటి ఇలా ఉన్నాయి, పండిపోయినవి ఉన్నాయి. పండుతాయి ఇవన్నీ కూడా పండిపోయినవి ఉన్నాయి. అయితే ఇది ఇంకా పండలేదు. ఇంకొక 3 ఉన్నాయి. ఈ 3 అయితే పండలేదు. ఈ లోపల ఏమైనా ఉంటాయేమో చూడతా. ఇవైతే ఉన్నాయి, ఇంకా పండలేదు. పండిపోయిన పట్టుకెళ్దాము. అక్కడ చూస్తున్నారు మా అత్తగారు అయితే వచ్చి, అక్కడ ఒకటి ఉంది. అదిగో ఇంకా అదైతే ఇంకా పండలేదు. ఇంకా పండిపోయిన తీసుకొస్తా, ఇంటికి తీసుకెళ్దాము. ఇదిగో మా అత్తగారు అయితే ఇక్కడ పండిపోయిన ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, అవి అయితే తీసేసుకున్నారు. ఆ చివారిన ఒక ఇది కాడలాగా ఉంటుంది కదా, ఆ పైది ముందు తీసేసుకోము. అది అసలు చివారినది కాడకేసి అది ఇలా తీస్తారు చూడండి. కాయలు ఎలా ఉన్నాయి, వీటికి రివర్స్ లాగేమంటే ఇంకా రంపంలో కోసుకొని పోతాయి. మంచిగా పండిపోయినాయి ఇవి. ఇది ఒకటి ఉంది, అది కూడా తీసుకుందాం. మంచిగా పండిపోయినాయి. ఇది కూడా బాగా పండిపోయినది. వీటి స్మెల్ మాత్రం సూపర్, అమోఘం. ఇంకా ఇవి కొన్ని తీసుకున్నాము. తర్వాత ఇవి వచ్చి మొలకలు ఉన్నాయి కదా, ఇవి చిన్నవి. ఈ మొలకలు ఇవన్నీ కూడాను నాటలు. ఇవి నాటితే రేపు పొద్దున ఇంకా మంచిగా వస్తాయి. ఈ 2 కాయలు తీసుకున్నాము. అవతల పక్క ఒక 2 అయితే ఉన్నాయి, అవి కూడా తీసుకొని మనం వెళ్దాం. చిన్న మొలకలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడాను మా అత్తగారు అయితే ఇలా తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఎలా నాటినా సరే నాటుకుంటాయి అన్నమాట, నేల కత్తుకుంటాయి. ఇంత పెద్దది ఇది, బాగుంది. కాయ మాత్రం చాలా బాగుంది. ఇలా విరిపిస్తున్నారు. ఇవన్నీ కూడా తర్వాత తీసుకెళ్ళి నాటలేదు. తాగడ దోశ ఉంచుతే పడకమని ఇవన్నీ అది అబ్బాయి నీరుండి ఉంచుతామన్న మొన్నే అవతల పక్క ఆ కొండ దగ్గర ఈ చింత చెట్టు అడ్డుకుందిలే, అక్కడైతే కొన్ని నాటిన లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళిన. ఇది
ఈ కాయలు అయితే తీసేసుకుందాం. ఇక్కడైతే ఒకటి ఉంది మంచిగా పండిపోయి ఉన్నది, ఇది కూడా తీసేసుకుందాము. మా అత్తగారు అయితే తీస్తున్నారు వీడియో, ఒకసారి చూపించుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా పండిపోయి ఉన్నది చూసారా, ఇది పైనాపిల్. వీటి ముళ్ళు అయితే మామూలుగా లేవు, కోసేస్తున్నాయి. తీసేసుకుందాం ఇక్కడ నుంచి. చూడండి ఇదిగో పెద్దది, అక్కడ కూడా ఉంది, అది కూడా తీసుకుందాము. ఒకసారి లోపల చూద్దాం ఏమైనా ఉంటాయేమో. చివరికి ఇక్కడ ఒకటి ఉంది, ఇదైతే తీసుకుంటున్నాము. మంచిగా పండిపోయినాయి, ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇవి కూడా అలాగ పండిపోయినాయి, వాటితో పోలిస్తే ఇది ఇంకా బాగుంది. ఇది తీసేసుకున్నారు మా అత్తగారు. ఈ పైనాపిల్ పైన కొన్ని మొలకలు అయితే ఉండే కదా, ఆ మొలకలు అయితే నాటుదాము. ఈ కిందన కొన్ని సందులు అయితే ఉన్నాయి, రాళ్ళ సందులు, వాటి మధ్యన ఇవి నాటితే మంచిగా బలాన్ని అయితే వస్తాయి అనమాట. కాయలు కూడా వస్తాయి నెక్స్ట్ మనకు. ఇక్కడ నుంచి మనకు ఆ వేర్లన్నీ కూడా వస్తాయి అనమాట. వీటికి ఈ మొక్కలన్నీ కూడాను ఇలా పెట్టేద్దాం, తర్వాత ఇంకా అవన్నీ కూడాను అలాగ వచ్చేస్తాయి అనమాట. మనము గొయ్యి తవ్వి అంటే ప్లేస్ చేసి పాతడం కంటే ఇలాగ పెట్టేసినా సరే వచ్చేస్తాయి. జస్ట్ వాటికి కబలకుండా ఉంటే చాలు. ఇంకా ఫ్రెండ్స్, ఈ పైనాపిల్స్ అన్ని కూడా తీసుకున్నాము. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము. మా అత్తగారు అయితే పట్టుకున్నారు, 4 పండిపోయినవి అయితే ఉండే పెద్దవి, అవి అయితే తీసుకొని వెళ్తున్నాము. ఎవరు అడుగున్నారంట, వాళ్ళకి ఇస్తామనేసి అన్నారు మా అత్తగారు. ఒకటైతే తిందామనేసి అన్నారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ఇంకా బ్రష్ ఏం చేయలేదు. ఇప్పుడు టైం వచ్చి 10 గంటలు అయితే అవుతుంది. వెళ్ళేసి తినేసి ఇంకేదైనా పని ఉంటే ఈరోజు పని అయితే చేసుకోవాలి. మరి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం ఇంటికైతే వెళ్దాం పదండి. ఇక్కడెక్కడైనా పందుంపులు చూసుకొని తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్ళి చేయాలి. పర్లేదు, ఈరోజు మార్నింగ్ అంతా కూడా చాలా మంచిగా గడిచింది, బాగుంది. ఉదయం వచ్చి చీకటితోటి ఆవులు తీసుకొచ్చి దున్నడము, తర్వాత ఈ పైనాపిల్స్ అనుకుని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళడం, తినడం, ఇదంతా కూడా బాగుంది. ఫ్రెండ్స్, తీసుకొచ్చిన ఈ పనస అయితే తింటున్నా. పనస ఎక్కడికి వెళ్ళిపోయింది అది. పైనాపిల్ అయితే తింటున్నా. పనస అంటారా? కామెంట్ చేయండి. పనస వెళ్ళిపోయింది తినది. పైన ఇలా పొర అయితే తీసేద్దాము. తీసి దీంట్లో కొద్దిగా సాల్ట్ కారం కలిపి తింటే మీ అందరికీ బాగా తెలిసింది ఎలా ఉంటుందండి, అదిరిపోద్ది. ఇంకా పైన పొర తీసిన తర్వాత శుభ్రంగా కడిగేసాం. ఇప్పుడు ముక్కలు చేస్తున్నాను. చాలానే పీసెస్ వచ్చాయి. బయట ఒక్క పీస్ వచ్చి ఇంతది కూడా ఉండదు, చాలా చిన్నది ఉంటుంది కదా, 5 రూపాయలు ఒకటి. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, నేను అప్పుడు తిన్నప్పుడు అయితే 5 రూపాయలు. ఈ కాయ వచ్చి మా దగ్గర ఎంత కొంటారంటే, ఒక కాయ 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు అలా కొంటారనమాట. మేకపిల్ల వచ్చిందో మంచిగా తింటుంది. ఆ పైన మనం గీసిన తర్వాత చూడండి, ఆ తొక్కంతా కూడా. మా అత్తగారు చూడండి ఇక్కడ ఈ మామిడికాయలు కూడా తీసుకొచ్చున్నారు. ఇంత ఇప్పుడు ఏం తినాలి, ఇది ముందు కోసం కాబట్టి ఇది తిందాం. ఇది తిందాం ముందు. మా మాయగారికి తినమంటే వచ్చి నేను తిన్నాను, అన్నం తింటున్నాను అని అన్నాడు. తినలేదు, మేమే తింటున్నాం. ఇదిగో దీంట్లో కారం ఎక్కువ ఉంది, సాల్ట్ అయితే కొద్దిగా ఉందన్నమాట. కలుపుకొని తింటున్నాం, బాగుంటాయి. సూపర్. స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఇలా చేసుకొని తినేవాళ్ళము. స్కూల్ బయటే కట్ చేసి అమ్మేవాళ్ళు అనమాట మాకు, వైజాగ్లో ఉన్నప్పుడు. సో అక్కడ తిన్న అలవాటు అనమాట. బాగుంటుంది. అప్పుడు 5 రూపాయలు ఇది ఒకటి. ఇందులో లోపల వాటర్ మాత్రం మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఉంది. మంచిగా పైన పొరంతా కూడా తీసేసి నచ్చారు, బాగుంది. పిచ్చి కాకపోతే ఇంట్లో ముంచుకొని తిందాం. అబ్బాయి బాలే, ఇలాగే బాగుంది. బాగుంది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి. ఇంకా మామిడి పళ్ళు, ఈ పైనాపిల్, ఇదంతా కూడా వచ్చిన తర్వాత కాళ్ళు కొన్ని కడుక్కోలేదు చూడండి, అలాగే తింటున్నాయి. మొత్తం ఇంకా బురద అయినాయి, దున్నేసిన తర్వాత అలాగే వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. ఈ వ్లాగ్ అంతా కూడా చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రావెల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోతో మరలా మీ ముందుగా అయితే ఉంటాము. అంతవరకు అయితే సెలవు, బాయ్ ఫ్రెండ్స్. మా ప్రాంతంలో అయితే వరి నారు పోసేది 2 విధాలుగా అయితే చేస్తారు. ఒకటి పొడిగా, ఈరోజు జల్లని చూడండి, అది పొడిగా అనమాట. పైన అలా జల్లేసి ఆ పైనుంచి తర్వాత ఈ కర్ర పట్టుకొని, అంటే ఈ కొమ్మ పట్టుకొని అలా తిప్పుతారనమాట. ఇంకోటి వచ్చి మొలకలు వచ్చేంత వరకు ఒక వారము లేకపోతే 5-6 రోజులు బాగా ఒక మూల దగ్గర వేడి నీళ్ళతో నానబెట్టి దాన్ని పోసి కలుపుతారనమాట. మొలకలు వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆ బురద దగ్గర అయితే జల్లుతారు. అది బురద దగ్గర జల్లేది. ఇది ఈ పొలాలకి వాటర్ ఉండవు కదా, అందుకని చెప్పేసి పొడైతే పోస్తాను అనమాట. ఈ విధంగా దాన్ని తీసుకెళ్ళి పైన జల్లేస్తారు. అవి మొలకలు వచ్చిన తర్వాత తీసి వాటిని నాటుకుంటారు అనమాట. ఈ విధంగా చేస్తారు. రెండోది బురద పైన జల్లుతారు మొలకలు వచ్చిన తర్వాత, అలా అనమాట.